పేరు షేక్ నవాజ్. ఆ నతాషా అనే అమ్మాయి నా పైన పెట్టిన అలిగేషన్స్ అన్నీ రాంగ్. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ హైదరాబాద్ కలిశాను. తను చెప్పినట్టుగానే తన షాప్కి వెళ్ళాను, చూశాను, షాప్ నచ్చింది, అడ్వాన్స్ కట్టాను, ఓకే. అక్కడ దాకా మాట్లాడడం ఓకే జరిగింది. దాని తర్వాత తనే నాకు మెసేజ్ చేసింది. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. నార్మల్గా మెసేజ్ చేసింది, మాట్లాడాను, నేను మాట్లాడాను, తను మాట్లాడుకుంది. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో తనకు వీకెండ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు తను చెప్పింది కదా, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాను, ఏదో మత్తు పదార్థాలు ఇచ్చాను, ఆ ప్రతిదీ ఆ గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్ళమని చెప్పింది తను తీసుకెళ్ళమని చెప్తేనే తను చెప్పిన తర్వాత తనే సెలెక్ట్ చేసింది ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళాలో. చెప్పిన తర్వాత నేను బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. నేను తనే ఇద్దరమే వెళ్ళాం. నేను 2015 నుంచి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ని. నాకు మందు అనేది అలవాటు లేదు. తను తాగుతానంటేనే నేను వెళ్ళి అక్కడ సీసీటీవీలో ప్రతిదీ ఉంది, కెమెరాలో మొత్తం రికార్డ్ అయిపోయి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళాం, తనకు కావాల్సింది తెచ్చుకుంది. నా కోసం తను బలవంతం చేసి తన కోసం తాగాను. ఇప్పుడు అందరూ అమ్మాయి చెప్పిందే వింటారు, కానీ ఇప్పుడు నేను మగోడిని నేను తాగాను అంటే మీకు కావాలని చెక్ చేసుకుని నా బ్లడ్ రిపోర్ట్స్ తెలుస్తాయి కదా, వీడు తాగుతాడా లేదా అని. అలాగా తర్వాత వెళ్ళి తాగాం, ఓకే. అక్కడ తాగిన తర్వాత ఇద్దరం కొంచెం జరిగింది, పడుకున్నాం, ఇద్దరం కలిసి అలా పడుకున్నాం. దాని తర్వాత తను ఏం చెప్పింది, నాకు ఆల్రెడీ 2 బ్రేకప్లు అయినాయి, నేను కోసేసుకున్నాను, చచ్చిపోయాను. దాని తర్వాత నేను 2 నెలలు రీహాబ్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదలకూడదు, నువ్వు వదిలితే నేను మళ్ళీ చచ్చిపోతాను అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. నేనేంద్రా అంటే 3 రోజులు 4 రోజులు కరెక్ట్ 4 రోజులు కలిసిన అమ్మాయి రిజల్ట్కి దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇంకా తనకి ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి దగ్గర దింపేసిన తర్వాత చెప్పా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇలా నేను వచ్చింది ఇక్కడ పని చేసుకోవడానికి. అప్పుడు నేను అక్కడ ట్రేడింగ్ షాప్ పెట్టాను అనమాట. తను ఏం చెప్పింది, సరే నీకు పెళ్ళిళ్ళైనా పర్లేదు, నీకు కావాలంటే సెకండ్ వైఫ్ లాగానే ఉంటాను, కానీ రేపు ఒకవేళ మా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఎవరికి చెప్పకు, నీకు పెళ్ళినట్టు పిల్లలు ఉన్నట్టు ఎవరికి చెప్పకు. ఎలాగో నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి పోయి వస్తూ ఉంటావు నెల్లూరుకి, అంతే కదా, ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరికేం చెప్పబాక అని చెప్పింది. సరే ఓకే అని చెప్పి కరెక్ట్గా వితిన్ 3 డేస్లో 4 డేస్లో వాళ్ళ అమ్మ చాటింగ్ చూసేసిందంట. నాది నతాషాది వాళ్ళ అమ్మ చాటింగ్ చూసేసిందంట. ఎవరు అబ్బాయి, మా కింద షాప్ తీసుకున్నాడైనా పిలువు అని చెప్పి. అస్సలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి నేనేం చేయాలి, నేను మాట్లాడలేను, నాకు అవసరం లేదు, నువ్వు కావాలంటే మీ అమ్మకి చెప్పు, అలాగో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటే, లేదు ఒక్కసారి ప్లీజ్ నా కోసం రాదు, లేదంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది, టార్చర్ చేస్తుంది, అమ్మాయి పిచ్చిది, గోడగేసి కొట్టుకుంటూ ఉంటుంది, కత్తి తీసుకుని కోసేసుకుంటూ ఉంటుంది. ఇది నా ఫస్ట్ టైంగా చేయకోసుకోవడం. తను ఆల్రెడీ 2-3 సార్లు కోసేసుకొని రీహాబ్లో వచ్చింది, పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా సరే నాకు భయం వేసింది, అమ్మ దేనికి రా బాబు, నేను ఏదో పని చేసుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఇవన్నీ తంట దేనికి లేని, సరే ఒకసారి వెళ్ళి మాట్లాడదామని వెళ్ళా. 3-4 రోజుల ముందే కలిసాం. ఎప్పుడు మేలోనే, ఐ థింక్ డేట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 19th కలిసాం, మే 19th కలిసాం 2025, మే 19th కలిసాం 2025కి. 23rd 24th వీకెండ్ అది వచ్చింది. జస్ట్ 3-4 రోజుల్లోనే రిసార్ట్కి వెళ్ళాం అనమాట. దాని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత చేసుకుంటే నవాజ్ని చేసుకుంటాను, ఇంకెవరు చేసుకోని. నాకు అక్కడ వాళ్ళ అమ్మకి చెప్పడానికి ఇవ్వలేదు అనమాట. అంటే నాకు పెళ్ళిందని, పిల్లలు ఉన్నారని ఏం చెప్పడానికి ఇవ్వలేదు. నువ్వేం చెప్పాక నేను వెళ్ళిపో అని చెప్పి. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఏమో, అది కాదు బాబు, మీరు హిందూస్, మీరు ముస్లిమ్స్ అంటే, నాకు అలాంటి పట్టింపు లేదు అంటే నేనే మాట్లాడాను, నాకు అలాంటి ఏం పట్టింపు లేదంటే తనకేం లేదంట కదా, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి. దానికి కరెక్ట్గా 3 days 4 days అయింది అంతే, ఎగ్జాక్ట్లీ, లేదంటే 1 week. వాళ్ళ అమ్మ కూతురు నేరుగా రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళిపోయారు. నా దగ్గర ప్రతి డేట్ చెప్తాను నేను. మే 25th 26th తర్వాత మే 28th 29th వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆధార్ కార్డు పంపు, అర్జెంటుగా ఆధార్ కార్డు పంపు, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేయించేద్దాం. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే 1 month 40 days తర్వాత డేట్ దొరుకుతుందంట కదా. వాళ్ళ అమ్మ ఎలాగైనా పెళ్లి చేయించేయాలి వీళ్ళకి, రేపటి రోజు ఎక్కడ వదిలేస్తాడో, ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరు చేసుకోవడం ముందు రావట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ ప్రయత్నం. అది నాకు అర్థం కాలేదు. 10 సార్లు ఫోన్ చేశారు ఉదయాన, నేను ఎత్తలేదు. నేను లేచింది 11 గంటలకేమో, ఫోన్ ఎత్తట్లేదు, వాడు ఇంకా రాడు, అయిపోయింది నీ సంవత్సరం అని భయపెట్టేసిందంట వాళ్ళ అమ్మ. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత నేను ఆధార్ కార్డు ఎందుకు పంపాలరా అని అనిపించిన. ఇప్పుడు నేను హిందువుగా మారాను, అవన్నీ మారాను, తనకు కూడా ముస్లింగా మార్చాలంటున్నాను కదా, అవన్నీ టోటల్ ఎవ్రీథింగ్ ఫేక్ అనమాట. ఎందుకంటే హిందూగా నేను మారే పని అయితే రిజిస్టర్ ఆఫీస్లో నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాను? నేను ఒరిజినల్ ఆధార్ కార్డుని ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? కావాలంటే దానిలో ఫేక్గా ఇచ్చేసేవాడిని కదా, అన్ని చెప్పించేవాడిని కదా ఫేక్గా అయితే. నా ఒరిజినల్ ఆధార్ కార్డు ఇచ్చి మొత్తం ఇచ్చి తర్వాత ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు అందరు కజిన్స్ మీద అందరూ నాకు తప్పు చేశారు, ఏదో రేప్ చేశారని మాట్లాడుతుంది కదా. వాళ్ళకు వేళ అంత తప్పు చేసి ఉంటే ఆ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నుంచి 3 months వరకు వాళ్ళతో పాటే ప్రతిరోజు వాళ్ళ అమ్మ, కూతురు, చెల్లెళ్ళు
ఆ? తెలియదు నాకు 2 days ఎలా తెలుస్తుంది ప్రవర్తన. నాకు ఆ రిసార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం తెలుసా, ఎమోషనల్ బ్లాక్మెయిల్. నాకు ఆల్రెడీ ఇలా జరిగింది, నాకు నాన్న లేడు, మామయ్యలు ఉన్నారు పట్టించుకోరు, మేము 3 ఆడవాళ్ళమే, నువ్వు దొరికావు అనుకున్నాను, ఇప్పుడు చూస్తేనో ఇప్పుడు నువ్వు పెళ్ళయింది అంటున్నావు. సరే అందరినీ వదిలి. నాకు అసలు ఎందుకు నా ఫ్యామిలీ మొత్తం ఎందుకు పాడు చేస్తున్నారు, అసలు నా ఫ్యామిలీ పరువు ఎందుకు నాశనం చేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకున్నారు. అక్కడ నాకు ప్రాబ్లం అయింది. October 12కి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా. October 12 నుంచి వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత బెంగళూరు నన్ను పట్టుకున్నారు. బెంగళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను ఉన్నట్టు చెప్పాను. అవును సార్ నేను మనీ అనేది తీసుకున్నారా, ఆ మనీ నేను తీసుకున్నాను, ఇద్దరం కలిసి బిజినెస్ చేసాం, నేను నతాషా కలిసి బిజినెస్ చేసాం, అది లాస్ అయ్యింది. వాళ్ళ అమ్మ టార్చర్ ఎలా ఉందంటే, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, నతాషాకి చెప్పేది వాళ్ళ అమ్మ, నువ్వు ఎక్కడైనా చచ్చిపో, మా డబ్బులు మాకి, నువ్వు ఆడని చచ్చిపో, అది నీ డబ్బులు కాదు, అది మా డబ్బులు మాకి, నువ్వు మీ ఓడు ఆడని పోయి సావండి, ఇలా టార్చర్ పెట్టేది. ఆల్రెడీ నతాషా 2-3 సార్లు కోసుకుంది వాళ్ళ అమ్మ చేసిన పనులకి. ఇంకా అమ్మ కూతురు చెల్లెలు చేసే టార్చర్కి నేను కూడా ఊరేసుకున్నాను. ఊరేసుకుంటే నతాషా పొడుగు ఉంటుంది కదా, తను వచ్చి నేను ఇలా పట్టుకుంది, తను వచ్చి పట్టుకుంటే నేను బతుకున్నా ఇప్పుడు. అలాగని చెప్పి వాళ్ళ అమ్మ చేసిన పని ప్రతి దాని వాళ్ళ టార్చర్కే అసలు నేను అక్కడ ఉండలేకపోయా. ఉదయం లేస్తుంది, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు టార్చర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.